ఇప్పుడు మేము అందరూ హైదరాబాద్ ఆటో డ్రైవర్స్ ఇక్కడ ఇంద్రాపార దగ్గర జమ అయినాం, ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే మాకు మీటర్ ఫేర్ అసలు లేదు. 2014 12 లో మాకు మీటర్ ఫేర్ 12 రూపీస్ అయింది. ఇప్పుడు 26 నడుస్తుంది. 2012 అంటే ఇప్పుడు 14 సంవత్సరాలు అయిపోయింది, 14 ఇయర్స్ అయిపోయింది రేట్ పెరగక. దాని గురించి మేము వచ్చినాం. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ లో ఇల్లీగల్ గా డిస్ట్రిక్ట్ ఆటోస్ నడుస్తున్నాయి. ఇల్లీగల్ గా ఎందుకంటే ఇప్పుడు నేను వికారాబాద్ లో ఆటో తీసుకుంటే 60 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. ఆ 60 కిలోమీటర్స్ అనే నేను నడుపుకోవాలి. నేను ఇప్పుడు హైదరాబాద్ లో తీసుకున్నా అంటే నేను వికారాబాద్ లో ఆటో తీసుకుంటే నాకు 2,80,000 2,50,000 ఆటో ఉంటది. ఇప్పుడు నేను హైదరాబాద్ లో అదే ఆటో తీసుకుంటే నాకు సిటీ పర్మిట్ తో కలిపి 5 lakhs అయిపోతుంది, 5 లక్షలు అయిపోతుంది. ఇది ఏంటంటే ఇది మా హక్కు. మేము 2 లక్షలు గవర్నమెంట్ కి ట్యాక్స్ ఇచ్చినాం. ఇది ఇంకొకటి ఏంటంటే మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది. దీంట్లో ఏంటంటే సిటీలో మీకు పర్మనెంట్ వెహికల్స్ నడవాలి. ఎందుకంటే దీంట్లో ఒక క్వాంటిటీ ఉంటుంది, ఒక నెంబర్స్ ఉంటాయి, ఇన్ని బండ్లే నడవాలి సిటీలో. ఎందుకంటే దీనివల్ల ట్రాఫిక్ అవుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది సిటీలో. దీని గురించి అని 2002 లో కాంగ్రెస్ గవర్నమెంట్ మోటార్ వెహికల్ యాక్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది, దాన్ని లాగా మార్చింది. ఆ లాని కాంగ్రెస్ గవర్నమెంట్ టోటల్ గా ఇగ్నోర్ చేస్తుంది. ఇల్లీగల్ గా 3 లక్షల ఆటోలు నడుస్తున్నాయి హైదరాబాద్ లో. దీనివల్లే హైదరాబాద్ లో ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. ఆఫీస్ పోయేవాళ్ళు, స్కూల్ పోయేవాళ్ళు, ఏదైనా ఎమర్జెన్సీలో రైల్వే స్టేషన్ పోతున్నాం, ట్రైన్ మిస్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మనిషికి హార్ట్ అటాక్ వచ్చింది, సడన్ గా ఏమైనా షుగర్ పెరిగిపోయింది, బీపీ సడన్ ఎక్కువ అయిపోయింది, 10 minutes లో హాస్పిటల్కి ఇవ్వాలి. అయితే డాక్టర్స్ కాపాడుకుంటారు. ఇప్పుడు సిటీలో మనకి ఏమైపోయింది, ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది. ప్రతి సిగ్నల్ లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రోడ్స్ జామ్ ఉంటున్నాయి, 2 కిలోమీటర్స్ జామ్ ఉంటున్నాయి. దీనివల్ల పబ్లిక్ కూడా ఇబ్బందిగా ఉంది. ఇది ఎందుకు అవుతుంది? ఇల్లీగల్ గా డిస్ట్రిక్ట్ లో ఉండే ఆటోలు హైదరాబాద్ కు వచ్చేసినాయి. ఇల్లీగల్ గా బైక్ టాక్సీ, పర్సనల్ గా యూజ్ అయ్యే బైక్ టాక్సీ. నా దగ్గర ఒక బైక్ ఉంది, నేను పనికి పోయి ఏదైనా పనులు చూసుకొని ఇంటికి వచ్చేవాడిని. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను సిటీలో తిరుగుతున్నా, తిరిగి మొత్తం సిటీలో తిరగడం వల్ల ఇది బండ్లన్నీ సిటీలో రోడ్ మీద నడుస్తున్నాయి. దీనివల్ల ఏమైతుందంటే ట్రాఫిక్ బాగా జామ్ అయిపోతుంది. ఇందుకు మేము గవర్నమెంట్ కి డిమాండ్ చేస్తున్నాం, ఇల్లీగల్ గా బైక్ టాక్సీ బ్యాన్ చేయాలి. ఇల్లీగల్ గా డిస్ట్రిక్ట్ నుంచి సిటీలో వచ్చి ఆటో నడుపుతున్నాయి, వీళ్ళని బ్యాన్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే డిస్ట్రిక్ట్ ఆటోలైనా లేకుంటే సిటీ ఆటోలైనా కానీ ర్యాపిడో, ఓలో ఇట్లాంటి యాప్ల్లో మరి ప్రధానంగా ఉండేటి ఆటో డ్రైవర్లు ఎక్కువ ఉంటారు కదా, ఆటోలు ఎక్కువ పెడతారు. ఆటోలో ఎక్కువ పెడతారంటే ఆటో సిటీ ఒకటి ఉంది, మీకు చెప్పిన ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసిన. డిస్ట్రిక్ట్ లో ఒకటి ఉంది. ఇప్పుడు నేను ఊర్లో కొనుక్కుంటే ఊర్లో నడుపుకోవాలి నేను, ఎందుకంటే లా ఉంది దానికోసం. సిటీలో నడపాలంటే నేను పర్మిట్ తీసుకోవాలి, దానికోసం లా ఉంది. అయితే నేను ఇప్పుడు సిటీలో నడపాలంటే నేను 5 లక్షలు పెట్టి ఆటో కొన్నా, ఆయన 5 లక్షలు పెట్టి ఆటో కొన్నాడు, ఆయన 5 లక్షలు పెట్టి ఆటో కొన్నాడు. ఎందుకంటే ఎక్కడి నుంచైనా రాని, మీరు ఊరు నుంచి రాని, ఎక్కడి నుంచైనా, నువ్వు బీహార్లో అయినా మాకు ఇబ్బంది లేదు. అలాగ ఏముండదు. కంపెనీస్ అస్సలు వీళ్ళు కాంపిటీషన్ పెట్టుకొని, ర్యాపిడో, ఓలా, ఉబెర్ వీళ్ళు కాంపిటీషన్ పెట్టుకొని ఏం చేస్తున్నారంటే మా కడుపు మీద కొట్టేస్తున్నారు. మా కడుపు మీద 10 రూపాయలు కిలోమీటర్ ఎట్లా పెడతారన్న ఆటో వాడు? 4 రూపాయల పానికి 1 కిలోమీటర్ ఖర్చు వస్తుంది. గ్యాస్ ఖర్చు అంటున్నా నేను. దాంట్లో నేను బండి మెయింటెనెన్స్ చేసుకోవాలి, బండి ఫైనాన్స్ కట్టుకోవాలి. చాలా మంది కిరాయి బండి ఉంటుంది, రోజుకు 400 కిరాయి ఉంటుంది. ఆ కిరాయి కట్టుకోవాలి, వాడు ఇల్లు ఖర్చులు చూసుకోవాలి, వాళ్ళ పిల్లలు ఎట్లా స్కూల్కి వెళ్ళాలి, ఏమైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి. ఈ 5 రూపాయలు మెలుగుతాయి దాంట్లో కిలోమీటర్. రోజు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాం మేము? 400 కిలోమీటర్లు. ఆటో డ్రైవర్లకి మరి ఓలా ర్యాపిడో వల్ల సమస్యనా, లేకుంటే ఒక ఫిక్స్డ్ రేట్ అనేది లేకపోవడం వల్ల? రేట్ అనేది లేదు మాకు, ఫిక్స్ రేట్ అనేది లేదు. 2012 లో మాకు 12 రూపీస్ కిలోమీటర్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు 26 నడుస్తుంది, 26 జనవరి ఇది 26 నడుస్తుంది. ఇప్పుడు వరకు అసలు ఆటో ఫేర్ గురించి ఏం పట్టించుకోలే. ఆటో మీటర్ రేట్ గురించి, మీటర్ రేట్ 20 రూపీస్ పర్ కిలోమీటర్ కావాలి. ₹1 లెక్క పెరిగిన సంవత్సరానికి ఇప్పటి వరకు మాకు 25 రూపాయల దాకా పెరుగుతుండే, కానీ అది పెరగలేదు. అందుకే మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం, మినిమం 50 రూపీస్ కావాలి, 20 రూపీస్ పర్ కిలోమీటర్. గవర్నమెంట్ దీన్ని అప్లై చేయాలి. గవర్నమెంట్ దీన్ని అప్లై చేసి మీటర్ రేట్ పెంచి ఈ కంపెనీస్ కి చెప్పాలి. మహారాష్ట్రలో కూడా గవర్నమెంట్ మీటర్ రేట్ పెంచింది మధ్యలో కొన్ని రోజుల ముందు 25 లో. అక్కడ కూడా మహారాష్ట్రలో కూడా టాక్సీ డ్రైవర్స్ అందరూ ధర్నా చేసిండ్రు. గవర్నమెంట్ రేట్ ఇచ్చింది కానీ కంపెనీస్ అప్లై చేయాలి ఆ రేట్స్ ని. ఈ కంపెనీస్ ఏమైందంటే గవర్నమెంట్ కంటే పైన అనుకుంటారు వీళ్ళని. కార్పొరేట్ కంపెనీస్ గవర్నమెంట్ కంటే పైన అనుకుంటారు. మా కడుపు కొట్టి వీళ్ళు కాంపిటీషన్ చేసుకుని వీళ్ళు పెద్దగా అయిపోతుండ్రు. మా కడుపు కొట్టి వీళ్ళు పెద్దగా అయిపోతున్నారు. మేము మొత్తం భూమిలోకి వెళ్ళిపోతున్నాం. చాలా మంది ఆటో డ్రైవర్స్ కి బీపీ, షుగర్ అవి ఇవి రోగాలు వచ్చేస్తున్నాయి. ఎందుకు వచ్చేది? ఇక్కడ చంద్రానగుట్ట దగ్గర ఎరాకుంట అని ఉంది ఒక ఏరియా. అక్కడ ఒక అమ్మాయి
ఆమెకు చదువుకోవాలని బాగా ఆశ. అయితే వాళ్ళ నాయన ఆటో డ్రైవర్, ఆయన ఫీజు కట్టలేక ఆ అమ్మాయి సుసైడ్ చేసుకుంది. ఒక 200 దాదాపు 200 మంది ఆటో డ్రైవర్ సుసైడ్ చేసుకున్నారు. చాలా మందికి రోగాలు వచ్చేస్తున్నాయి. ఎందుకు? సంపాదన లేక. ఇప్పుడు ఆటో కొనుక్కున్నాం, ఆటో ఫైనాన్స్లు ఉన్నాయి, అమ్ముకుంటే దానికి పైసలు రావు. అమ్ముకుంటే ఏం పని చేస్తారు? చాలా మంది ఆటో డ్రైవర్స్ చాలా సంవత్సరాల నుంచి ఆటో నడుపుతుంటారు. ఫైనాన్స్ ఏం చేస్తున్నారంటే, ఫైనాన్సర్స్ టైం కు మాకు ఈఎంఐ కట్టేయాలి. అయితే మీకు ఈ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు ఒక హామీ ఇవ్వడం జరిగింది, 12,000 ఇస్తా ప్రతి ఆటో డ్రైవర్లకి. ఇలాగా కొన్ని భరోసాలు అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా అందుతున్నాయా? ఏం అందుతలేవు, జీరో. ఇంకొకటి, మాకు గవర్నమెంట్ మాకు ఫెసిలిటీస్ ఇచ్చేది వదిలేయండి. అది గవర్నమెంట్ నుంచి మాకు ఇంకా ప్రెషర్ వచ్చేస్తుంది. చాలా వస్తే డైరెక్ట్ గా అకౌంట్ నుంచి పైసలు కట్ చేసేస్తాం. ఇంకొకటి, బెంకిలా బొక్క ఉండాలి, డ్రెస్ లేకుంటే మీకు చాలానే ఇస్తాం. మేము ఎక్కడైనా నిలబడాలనుకో చాలానే ఇస్తారు. ఎగ్జిబిషన్ దగ్గర నాకే జరిగింది అన్న, ట్రాఫిక్ ఉంది నాకే జరిగింది. ఆటో ముందరికి తీసుకుంటున్నా, పోలీస్ ఆయన ఏమంటుండు, ఆటో పక్కకు తీరా, అది తీరా, ఆయన ఇంటి తిండి తింటున్నా నేను, వాళ్ళు అయ్యే సాగుతున్నా నేను. అది అరే తురే ఎందుకు అంటాడు ఆయన, అరే తురే అంటారు వాళ్ళు. ఇంకొకటి ఏమైంది, నేను ముందుకు పోతున్నా, నేను చెప్పినా సార్ ట్రాఫిక్ ఉంది నేను తీసుకుంటున్నా అంటే, చాలా నెస్తా అది ఇస్తా అని ఫోన్ లాక్కుంటున్నారు. ఇట్లా జులుంలు కూడా చేస్తున్నారు. మాకు చాలా పరేషాన్ చేస్తారు పోలీసు వాళ్ళు కూడా ఆటో డ్రైవర్స్ ని. ఆటో వాళ్ళు అంటే అసలు ఇజ్జత్ ఉండదు పోలీసు వాళ్ళకు. ఏమనుకుంటారో ఏమో, మేము మంచిలం కాదా ఆటో డ్రైవర్స్ అంటే, మేము పశువులమా? మరి ఇప్పుడు చలాన్ డైరెక్ట్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి దానికి మీరు అంగీకరిస్తారా? అంగీకరించాం. అలాగని మీరు చేస్తే మా కడుపు కొట్టినట్టు. మేము పొద్దున్న నుంచి సంపాదించింది మీరు తీసుకొని మీరు తింటున్నట్టు, మా చేతి నుంచి ముద్ద లాక్కున్నట్టు, మా చేతుల నుంచి ముద్ద లాక్కున్నట్టు. మీరు మా కడుపు కొట్టి మీరు ఇలా చేయాలనుకుంటే చేసుకోండి. ఆటో వాళ్ళు ఎలక్షన్ లో చూపించుకుంటారు ఏం చేయాలో ఏం చేయకూడదు, కానీ ఆటో వాళ్ళని పరేషాన్ చేయకూడదు. ఆటో వాళ్ళని మీరు గవర్నమెంట్ నుంచి మాకు రిక్వెస్ట్ ఉంది, మీరు మాకు 50 రూపీస్ మినిమం 20 రూపీస్ పర్ కిలోమీటర్ ఇవ్వండి. ఆటో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. ఆటో వాళ్ళకు అసలు మేము ఇక్కడ పాలిటిక్స్ చేయడానికి రాలే అన్న. మాకు ఇబ్బంది ఏముంది, మా ఇన్కమ్ 50% 60% తగ్గిపోయింది 2 సంవత్సరాల నుంచి 50% 60% తగ్గిపోయింది. మా ఇన్కమ్ ని మళ్ళా అలాగనే చేసేయండి. మాకు ఇదే రిక్వెస్ట్ ఉంది. మాకు ఏ ప్రాబ్లం లేదు. మాకు పాలిటిక్స్ నుంచి ఏం పని ఉంది అన్న? పాలిటిక్స్ నుంచి ఏం చేసుకోవాలి మేము? మీ ఫ్రీ బస్ చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, ఏమైనా చేసుకోండి, అన్ని ఫ్రీ పంచుకోండి. ఇప్పుడు ఓలా ర్యాపిడో తోడు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మీకు చాలా ఇబ్బందులు అయితే చాలా ఇబ్బంది అయిందన్న. ఇంకొకటి ఏంటంటే, షేరింగ్ లో కొంతమంది ఆటోస్ నడుపుతారు, వాళ్ళకంతే 90% మొత్తం పని అయిపోయింది వాళ్ళది. ఇప్పుడు ఏం లాభం అయిందన్న? బస్ ఫ్రీ అయింది, లేడీస్ కి బస్ ఫ్రీ ఉంది, జెంట్స్ కు డబల్ అయిపోయింది. 10 రూపీస్ మినిమం 15 రూపీస్ మినిమం ఉంటుండే, ఇప్పుడు 20 రూపీస్ 30 రూపీస్ మినిమం అయిపోయింది. లేడీస్ కి ఫ్రీ ఇస్తున్నారు, జెంట్స్ కి దగ్గర లాగేస్తున్నారు. ఏం లాభం లేదు. అది వదిలేండి, మాకు పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. మాకు ఆటో వాళ్ళం ఇక్కడ జమ అయినాం, ఇంతమంది ఆటోలు టైం పాస్ కు రాలే, వీళ్ళకి పైసలు ఇచ్చి రాలే. ఇచ్చినా ఏమిస్తారు? ఎలక్షన్ రిలీజ్ లో 500 ఇచ్చి తీసుకుపోతారు. వీళ్ళు ఆటో నడుపుకుంటే 1000 రూపాయలైనా సంపాదించుకుంటారు, 500 కోసం రారు కదా. ఎందుకు వస్తారు టైం పాస్ కు? ఇప్పుడు మాకు ఇబ్బంది ఉందని ఇక్కడ వచ్చినాం. మేము ఇబ్బంది లేకపోతే మాకేం అవసరం, మేము పని చేసుకుంటాం. మాకేమో ఆశ అక్కడ ఆటో పెట్టి ఇక్కడ నిలబడి తిక్కొల్ల లెక్క ఎందుకు తిరుగుతాం? మేము మాకు ఇబ్బంది ఉంది కాబట్టి ఇక్కడ తిరుగుతున్నాం. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకుంటాము అంటే, ఇల్లీగల్ గా బైక్ టాక్సీ నడుస్తుంది, ఆ బైక్ టాక్సీ మీరు బ్యాన్ చేయాలి టోటలీగా. దానికి కూడా మీరు 2 వీలర్, అది పర్సనల్ వెహికల్, దాన్ని బ్యాన్ చేయాలి. బ్యాన్ చేయకపోతే మీరు ఒక పని చేయండి, బైక్ టాక్సీకి కూడా ఎల్లో ప్లేట్ ఇష్యూ చేయండి. అది చేసుకోండి, మాకు ఇబ్బంది ఉండదు. ఇంకొకటి, డిస్ట్రిక్ట్ వెహికల్స్ వాళ్ళ సరిహద్దు కాదు ఇది హైదరాబాద్. వాళ్ళు డిస్ట్రిక్ట్ లా రిజిస్ట్రేషన్ చేపించుకున్నా అక్కడనే నడుపుకోవాలి. మేము సిటీలో రిజిస్ట్రేషన్ చేపించుకున్నాం, ఇక్కడనే నడపాలి. ఇంకొకటి స్పెషల్ గా డిమాండ్ ఏముందంటే, 50 రూపీస్ మినిమం ఆటో ఫేర్, 20 రూపీస్ పర్ కిలోమీటర్. ఇది గవర్నమెంట్ పెంచాలే. 15 సంవత్సరాలు అయిపోయింది, ఇది పెంచాలే. ఈ ఓలా, ఉబర్, ర్యాపిడో వీళ్ళని కూడా కొంచెం టైట్ చేసి ఈ రేట్ మీరు కంపల్సరీగా యాప్ లో చూపించాలి. ఈ రేట్ నుంచే మీరు ఆటో డ్రైవర్స్ కి ఇవ్వాలని చెప్పాలి. గవర్నమెంట్ ఇది అప్లై చేయాలి. ఇది గవర్నమెంట్ పని, మేము చెప్తే చేయరు వాళ్ళు. ఒకసారి మేము మాదాపూర్కి వెళ్ళినాం, ర్యాపిడో ఆఫీస్ కి, ఆయన కంప్లైంట్ ఇచ్చేసిండు పోలీసు వాళ్ళు, ఇక్కడ అది చేస్తున్నది, ఇది గొడవలు చేస్తున్నారని. మేము గొడవలు చేయడానికి పోలే, అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడకపోయినాం. వీళ్ళది రౌడీజం ఎక్కువైపోయింది కంపెనీస్ ది. వీళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు మా కడుపు కొట్టి, అందుకే వీళ్ళు మూతబర్లు అయిపోయినారు. మమ్మల్ని అసలు చూస్తలేరు. పెద్ద మాట, ఆ కంపెనీ చెప్తుంది ఓలా పార్ట్నర్, ఈ కంపెనీ చెప్తుంది
క్యాప్టెన్స్ అది ఇది పెద్ద పెద్ద మాట్లాడతారు కానీ అసలు ఏం చేయలేరు. ఇప్పుడు పబ్లిక్ కూడా ఓలా ర్యాపిడోకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. అంటే ఇంత ముందు ఒక 5 నుంచి 10 సంవత్సరాల కింద ఆటో వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక రేట్ అనేది చూపిస్తా ఉంది. సేఫ్ గా వెళ్తాను అన్నట్లు కూడా పబ్లిక్ చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తా ఉంది. దీని గురించి కూడా నేను చెప్తా. ఇప్పుడు పబ్లిక్ ఒకప్పుడు మేము కూడా చిన్న ఉన్నప్పుడు ఆటో కావాలంటే బయటికి వెళ్ళి చేయి చూపించి 4 ఆటో వాళ్ళ దగ్గర మాట్లాడితే మన రేటుకి ఒక దొరుకుతుండే. అప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినంత ఇయ్యరు మీరు. అప్పుడు కూడా మీరు ఒక బార్గెనింగ్ చేసి మీ రేటుకు వచ్చిన తర్వాతనే తీసుకోపోతుండే మీరు కూడా ఆటో పబ్లిక్ కూడా. ఇప్పుడు ఏమైపోయింది పబ్లిక్ కూడా సౌలత్ అయిపోయింది. బుక్ చేస్తున్నారు, ఆటో వస్తుంది, కార్ వచ్చేస్తుంది, ఇంటి ముందరకు వస్తుంది, ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దింపేస్తుంది. పబ్లిక్ కూడా కొంచెం ఆలోచించాలి, అరే వీళ్ళు కూడా కష్టపడుతుండ్రు. ఒకప్పుడు మీకు 200 అయ్యేది, ఇప్పుడు 120 వస్తుంది మాకు. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల ముందు ఇప్పుడు ఉన్న రేట్లు ఏదైనా కానివ్వండి, తినే సామాన్లైనా ఏదైనా బట్టలైనా ఏమైనా కానివ్వండి, రోజు మనం యూజ్ చేసే అదే రేట్ ఉండేనా 5 సంవత్సరాల ముందు లేవు. ఇప్పుడు ఏం రేట్ ఉన్నాయి 5 సంవత్సరాల తర్వాత? మాకు ఏమైపోయిందంటే ఇప్పుడు మాకు 2012 లో ఉన్న రేట్స్ ఇస్తే ఇప్పుడు ఎలా జరుగుతుంది? మేము కూడా తినాలి కదా, మేము కూడా కొనాలి. ఒకరి నుంచి ఒకరు జాయింట్ ఉంది. ఇది హ్యూమన్ చైన్. ఇది నేను సంపాదిస్తే ఒక దగ్గర ఖర్చు పెడతా, ఆయన సంపాదిస్తే ఒక దగ్గర ఖర్చు పెడతారు. హ్యూమన్ చైన్. ఇప్పుడు మేము లాస్ లో ఉండి మేము లోపల అయిపోతుండే అందరూ ఎవరు బాగుపడరు. పబ్లిక్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. పబ్లిక్ కూడా కొంచెం అర్థం చేసుకుని వీళ్ళు ఇంత కష్టపడతారు, ఎండ అనగా వాన అనగా అన్ని దాంట్లో తిరుగుతాం. ఎట్లాంటి గల్లీ అయినా రోడ్లు తోగి ఉంటాయి, రోడ్లు వర్క్ ఉంటది, ఆ గల్లీలో కూడా పోయి వాళ్ళని ఎక్కించుకుంటాం. ముసలోళ్ళు అయితే హాస్పిటల్ కి పోవాలంటే అక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తాం, అన్ని చేస్తాం. వాళ్ళకి వీల్ చైర్ మీద కూర్చోబెడతాం, అన్ని హెల్ప్ చేస్తాం. సామాన్లు ఉన్నాయి, లేడీస్ ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. ఒక లొకేషన్ ఇక్కడ పెట్టి అక్కడ ఉంది నాయన నాకు రాదు అంటే అక్కడ వరకు తీసుకుపోతాం, సామాన్లు దించి ఇంటి దగ్గర పెడతాం, అన్ని హెల్ప్ చేస్తాం. పబ్లిక్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి, అరే వీళ్ళకి కూడా ఇబ్బంది, పబ్లిక్ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి వీడియోస్ ఉంటాయి కదా, పబ్లిక్ కమెంట్స్ లో ఏం చెప్తుంది అంటే వీళ్ళకి చాలా బలిసింది, వీళ్ళు ఎట్లానే ఉంటారు అట్లానే ఉంటారు. అరే కొంతమంది ఉంటారయ్యా, కొంతమంది ఉంటారు. కొంతమంది కోసం మీరు అందరినీ చెప్పలేరు. ఒకడు దొంగతనం చేసిందంటే మొత్తం ఆ కాలనీకి దొంగలని పేరు చెప్పలేము మనం. కొంతమంది ఉన్నారు, మేము కూడా నమ్ముతాం. కొంతమంది ఉన్నారు తప్పుడు పని చేసిన వాళ్ళు, తాగి నడుపుతారు, అది ఇది. కానీ అందరు అలా చేయరు, అందరు అలా ఉండరు. పబ్లిక్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. పబ్లిక్ కూడా మాకు కొంచెం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి అరే దాని వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది అన్న. దాని వల్లనే సిటీలో చాలా ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ గలీలో వెళ్ళాలంటే ఇక్కడ ఇది ఉండే యూటర్న్, ఇప్పుడు ఏమైందంటే 2 కిలోమీటర్ల దగ్గర యూటర్న్ ఉంది. దానివల్ల ఇంకా ట్రాఫిక్ పెరుగుతుంది. స్పెషల్ గా మదీనా సర్కిల్ దగ్గర ఇప్పుడు చార్మినార్ నుంచి వచ్చి ఇప్పుడు నయాపూల్ నుంచి మనం అఫ్జల్గంజ్ వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రోడ్ బంద్ చేశారు, నయాపూల్ నుంచి అఫ్జల్గంజ్ వెళ్ళలేం మనం. ఇప్పుడు ఏంటంటే హైకోర్టు నుంచి మొత్తం తిరిగి అలా మొత్తం హైకోర్టు దగ్గర ట్రాఫిక్, ఇది మన అఫ్జల్గంజ్ దగ్గర మొత్తం బేగం బజార్ ఫుల్ జామ్ అయిపోతుంది. ఇలా చాలా డివైడర్ లో ఎక్స్టెండ్ చేయడం వల్ల ట్రాఫిక్ ఎక్కువైందా లేకుంటే ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది? ట్రాఫిక్ ఎక్కువైంది దీని వల్ల, ఇంకా చాలా ఎక్కువైంది. ఇది పబ్లిక్ ఒపీనియన్, నాది ఒక్కడని కాదు, పబ్లిక్ ఒపీనియన్. దాని వల్ల చాలా మాకెందుకు తెలుసు అంటే మేము 12 hours రోడ్ మీద ఉంటాం. దీని వల్ల ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది. ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఇక్కడ యూటర్న్ ఉండే బంద్ అయిపోయింది. 2 కిలోమీటర్లు పోవాలి. అక్కడ నుంచి పోయి 2 కిలోమీటర్ వచ్చేవాడు చచ్చిపోతాడు. 20 రూపీస్ ఎక్స్ట్రా అయిపోతుంది, చచ్చిపోతాడు వాడు. హాస్పిటల్ పోయాడు అంటే చచ్చిపోతాడు వాడు. దీని వల్ల కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది. అది తీసేయాలి యూటర్న్స్ ఓపెన్ చేయాలి, బంద్ చేసినాయి. దాని వల్ల ఏం ప్రాబ్లం ఉంది, ఎందుకు బంద్ చేశారు అది కూడా అర్థమైతలేదు. గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ నచ్చినట్టు చేస్తుంది, ఇది తప్పు. ఇది